తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి ఒక ఉమ్మడి బీసీ డిక్లరేషన్ అయితే అనౌన్స్ చేశారు. జై హో బీసీ అని ఒక సభ పెట్టి బీసీ డిక్లరేషన్ చాలా బాగుంది. ఈసారి బీసీలంతా కూడా చంద్రబాబు నాయుడునే నమ్ముతారు. ఎందుకంటే వైసీపీ బీసీలకి తీరని అన్యాయం చేసిందని వాళ్ళు చెప్తున్నారు. ఏమన్యాయం చేసిందండి? గతంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతమంది బీసీలకు న్యాయం జరిగింది, ఎంతమంది బీసీలకు పదవులు వేశారు, వాళ్ళ క్యాబినెట్లో ఎంతమంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చారో మనం ఒకసారి గత 5 సంవత్సరాలు చూస్తే మొత్తం తేటతల్లం అవుతుంది. వాళ్ళు మీరు నేను మాట్లాడుకోవడం కాదు. గతంలో ఎవరికి ఇచ్చారండి? ఏబీసీ నాయకుడికి మీరు ఎంతమంది క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు స్థానాల్లో కూర్చోబెట్టారు, లేకపోతే ఎంతమంది ఏదైతే మన నామినేటెడ్ పోస్టులు ఉంటాయో అవన్నీ ఇచ్చారో మీరు కూడా కాగితం బయటపెట్టండి. వాళ్ళ బీసీలకు మేము మంచి చేసాం, నిజంగా మేమైతే సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకు మంచి జరిగిందా, లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకు మంచి జరిగిందా? ఇవాళ వీళ్ళిద్దరు కలయికను కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా దగ్గర తీసుకోవట్లా. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు వస్తే రేపు అసలు ఇప్పుడే అసలు ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం మమ్మల్ని కలుపుకోవట్లేదు. అసలు ఈయనకి ఇప్పుడు రేపు సినిమా ఫీల్డ్లోకి ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ కనుక సీఎంగా కూర్చోబెడితే ఈయన అసలు మనకు దొరకడు. ఒకవేళ ఏదన్నా ఇక్కడ వాగ్దానం తీసుకున్నా కూడా ఆ వాగ్దానం నెరవేర్చేటువంటిది మనం ఎవరిని అడగాలని భయపడతా ఉన్నారు ప్రజలు. ఇవాళ వీళ్ళిద్దరు కలయిక బీసీలకి న్యాయం జరిగిందంటే నిజంగా వాళ్ళిద్దరు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలా. ఇప్పుడు ఏదైతే జగనన్న క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు, క్యాబినెట్లో ఉన్నటువంటి ఎవరైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, అలాగే ఏదైతే 56 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వర్గాన్ని కూడా ఇవాళ నిజంగా నేను చెప్తా అన్నా ఇన్ని కులాలు ఉన్నాయా అనేటువంటి వాస్తవాలు ఎవరికి తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలో ఇన్ని కులాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని ఆయన వెలికి తీసి ప్రతి ఒక్క కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ద్వారానే నిధులు ఇచ్చి లేకపోతే ఏదైనా ఆర్థికంగా సాయం చేయాలన్నా లేకపోతే ఇంకోటన్నా దాని ద్వారా ముందుకెళ్తుంది. ఇవాళ ఈ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు రాలేదు? ఇవాళ ఒక కమ్యూనిటీని పట్టుకొని నేనే చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు బీసీలకు సంబంధించి. అధికారంలోకి రావడానికి 50 ఏళ్ళకి ఇస్తానంటాడు, 30 ఏళ్ళకి కూడా ఇస్తానంటాడు. నిజంగా నవ్వుతా ఉన్నారు ప్రజలు. గతంలో మేనిఫెస్టో అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారు. దానిలో ఎలా ఉంది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మార్చి పేరు మార్చి అనేటువంటిది నవ్వుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు బాగానే పనిచేస్తూ ఉంది కదా. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15,000 రూపాయలు ఇస్తాననేటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని పేరు మార్చి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు. ఇది ఈయన ఇస్తున్నారు కదా, మనం ఇంకా మళ్ళీ ఆయనకి రావాలి, ఆయన ఎందుకు కోరుకోవాలి? ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది కదా మా పిల్లవాడికి అనుకుంటున్నారు. కానీ ఇది అది ఆయనకు అర్థం కావట్లా. ఎందుకంటే కాపీ కొట్టేటువంటి చంద్రబాబు నాయుడుకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే కాపులు కావచ్చు, ఇదే బీసీలు కావచ్చు, లేకపోతే ఇదే ఓసీలకి ఈబీసీ నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కళ్ళకి కూడా ఇవ్వాలనేటువంటిది ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఇవాళ వాళ్ళు మళ్ళీ ప్రసంగాలు చూస్తూ ఉన్నాం. మొన్న ఒక ప్రసంగంలోనేమో వాలంటీర్లు రద్దు చేస్తూ ఉన్నారు, మళ్ళీ నిన్న స్టేట్మెంట్లోనేమో లేదు మేము మా వ్యవస్థ అలాగే కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటువంటిది వీళ్ళిద్దరు కలయిక కలిసినప్పుడల్లా ఏదో ఒక స్టేట్మెంట్. అంటే ఆయన తెలిసి మాట్లాడతాడో తెలియని మాట్లాడతాడో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి ఒకసారి ఏమో అలా మాట్లాడతాడు, ఒకసారి ఏమో ఎలా మాట్లాడతాడు, అసలు ఏది మేము తీసుకోవాలి అనేటువంటి దానిలో ప్రజలు కన్ఫ్యూజన్లో అయితే మాత్రం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, దాడులు జరిగాయనేసి అయితే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నామండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరికైతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి లేకపోతే ఏదైనా జరిగినప్పుడు కూడా అది ఎట్లా ఏం జరిగింది, ఎవరు ప్రోద్బలం ఉందనేటువంటిది మొత్తం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదన్నా శిక్ష పడేటువంటి విధానంగానే ముందుకెళ్తుంది గవర్నమెంట్. అంతేగాని చంద్రబాబు నాయుడులాగా ఆయన క్యాబినెట్లలో లేకపోతే ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని రాజీ చేసేటువంటి వ్యక్తిత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. బీసీ కులానికి న్యాయం చేసినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని వాళ్ళిద్దరు కలయికతో ఎన్నైనా మాట్లాడతారు. ఇవాళంట పెన్షన్ 4,000 ఇస్తాడంట. గతంలో ఏం చేశారండి పెన్షన్ ఇవ్వడానికి? మీరు ఇళ్ళు తిప్పుకొని పాపం పెద్దల్ని, పిల్లల్ని, లేకపోతే వృద్ధుల్ని వీళ్ళందరినీ కూడా పడిగాపులు గాయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పొద్దున్న 6 గంటలకి ఇంటికి పెన్షన్ పంపిస్తా అన్నాడంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందంగా చెప్తా ఉన్నారంటే మా అమ్మ వచ్చి పెన్షన్ ఇచ్చేళ్ళింది, లేకపోతే నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పెన్షన్ పంపించాడని చెప్తా ఉన్నారు. ఇది పరిపాలన అంటే. నువ్వు పెన్షన్ ఇస్తానని మోసం చేసావు,
ఇళ్ళ పట్టాలు ఇస్తానని మోసం చేసావు. అసలు మోసం కాక నువ్వు చేసింది ఏది అని అడుగుతా ఉన్నావు. 5 సంవత్సరాల కాలంలో ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేసి ఆ పథకానికి ఫుల్ఫిల్గా నువ్వు న్యాయం చేసావా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని బట్టే రేపు రానున్న రోజుల్లో తీర్పిస్తుంది. ఏ సర్వేలు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు ప్రజలు.